తాత ఎక్కడ మీది? మచిలీపట్నం. ఓకే. కృష్ణా జిల్లానా? ఎట్లా ఉంది కూటమి పరిపాలన? ఎట్లా ఉంది? ఏంటి పరిస్థితి? అక్కడ పథకాలు మంచిగా ఉన్నాయా? అందుతున్నాయా? మంచిగానే ఉన్నాయి, అందుతున్నాయి, బాగా అందుతున్నాయి. పథకాలు బాగున్నాయా? బాగుంది. ఇప్పుడు మీకు తల్లికి వందనం లాంటి పథకాలు అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఈయన చంద్రబాబు సీఎం ఉండగానే బాగుంది, జగన్ కంటే బాగుంది. ఎందుకు జగన్ సరిగ్గా చేయలేదా పరిపాలన? చేయలేదని ఉన్నా, నాకు మటుకు చేయలేదనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? ఇంకా బాగుంది. ఏం నచ్చింది మీకు ఇందులో? ఆయన పాలన అంతా బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు కదండి, రాజధాని అంశం గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం, అప్పుడు అవుతుందిగా రాజధాని. రాజధాని తయారు చేస్తున్నారు కదండి, అవుతుందా? ఇంకో 5 ఏళ్ళు చంద్రబాబు గారిని వస్తే అది మరి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు మీద కూడా లేడీస్ లో కొట్టుకుంటున్నారు బస్సులో, మరి ఆ ఫ్రీ బస్సు ఎట్లా ఉంది? మీకు నచ్చింది ఆ పథకము? పథకం మంచిదే, వాళ్ళు ఎగబడతా ఉంటే అది ఎవరు చేస్తారో ఆయన తప్ప. అది ఫ్రీ కదా అని ఎగబడతా ఉంటే అది మందే తప్పు. ఓకే. పింఛన్లు వస్తున్నాయా 4000? బంగారంలో గత హయాంలో పింఛన్లు మరి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళుగా పింఛన్లు, ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారుగా. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఖాతాలో పడుతుంది, అకౌంట్లో పడుతుంది? ఖాతాలో వచ్చి క్యాష్ ఇచ్చేస్తున్నారు. క్యాష్ ఇచ్చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు రైతు నేస్తం కింద అమౌంట్ పడుతున్నాయా రైతులకు? పడుతున్నాయా? ఓకే. ఎట్లా ఉంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటాడా? ఉండాలనిపిస్తుంది మా అందరికి, జనాలకి. ఆయన ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. రాజధాని పూర్తవుద్ది. ఇప్పుడు గతంలో వైసీపీ 3 రాజధానులు అని చెప్పింది కదా, 3 రాజధానుల ప్రక్రియ బాగుందా లేకపోతే? ఒక రాజధాని ఉండాలి, ఒకటి కట్టలేకపోయాడు 3 కడతాడంట. ఎక్కడి నుంచి కడతాడండి ఆయన? ఒక రాజధాని కరెక్ట్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా అప్పులు చేస్తున్నారు బాగా, జగన్ కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అనేది మాట్లాడుకుంటున్నారు. నిజంగా అప్పులు చేస్తున్నారు ఏపీలో? దాని గురించి మాకు తెలియదు కదా. ఓకే. ఇప్పుడు ఏంటి జనసేన పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ దాకా కలిసే ఉంటాడు, కూటమిలోనే ఉంటాడండి ఆయన. ఆయన కూటమిలోనే ఉంటాడు పవన్ కళ్యాణ్. యూరియా కొరత ఎక్కువ ఉందంటగా ఏపీలో? అది ఎక్కడైనా ఉంది, తెలంగాణలో లేదా? ఎక్కడ లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? మరి అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీకి వస్తారా? ఆయన రాడా? ఎందుకు అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి? ఏమో ఆయనకి తెలియాలి, ఇది రావట్లేదు ఇప్పుడు. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తలేరు, ఇస్తే వస్తా అని చెప్తున్నారుగా. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తుందా, రప్పించుకుంటే వస్తుందా? అరుగుడు కాదుగా. జగన్మోహన్ రెడ్డి మీకు ఇంత చేసినా కూడా ఎందుకు ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డిని? ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేశాడంటే అన్నీ తక్కువే చేశాడు. ఏది ఒక రోడ్డు లేదు. ఇప్పుడు రోడ్డు అట్లనే ఉన్నాయి, అట్లనే అధ్వానంగా ఉందిగా. అట్లాగే ఉంది, బాగానే ఉంది. బాగానే ఉందా? మీకు ఇంటింటికి డబ్బులు ఇచ్చాడు, మంచిగా అమ్మ ఒడి ఇచ్చారు, అన్ని ఇచ్చారు కదండి. వైఎస్ఆర్ రైతు నేస్తాము అది ఇది అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చారు, కావాల్సిన ఏం లేవు. ఒక ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. ఇప్పుడు వస్తున్నాయా మరి? చంద్రబాబు నాయుడు సీఎం గా అయ్యాడు, ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తాయా? వస్తాయి. ఉద్యోగాలు వస్తాయా? వస్తాయి, అన్నీ వస్తాయా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.